సీఎం రమేష్ వివాదంలో ఇరుక్కుపోయామని బీఆర్ఎస్ అంతర్మదనం చెందుతోందా? ఒక సామాజిక వర్గం ఆగ్రహానికి గురయ్యామని భావిస్తోందా? జూబ్లీహిల్స్ బైపోల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం తప్పదని కంగారు పడుతోందా? బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలన్న ప్రతిపాదన జరిగిందన్న ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. మొన్నటి విద్యార్థుల సభలో మాట్లాడిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ తెలంగాణలో కాంట్రాక్టర్లు దక్కించుకుంటున్నారని అన్నారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్ కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 నెలల క్రితం కేటీఆర్ తనను కలిశారని, అప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామనే ప్రతిపాదన చేశారని వ్యాఖ్యానించారు. దీంతో పాటు కమ్మ సామాజిక వర్గం తమకు అవసరం లేదంటూనే ఆ వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని రమేష్ వెల్లడించారు. దీనిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్కు సవాల్ విసిరారు. సీఎం రమేష్ సవాల్ని స్వీకరించి కేటీఆర్ చర్చకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కామెంట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం బీఆర్ఎస్కు మింగుడు పడ్డం లేదన్న చర్చ జరుగుతోంది. సీఎం రమేష్ వ్యాఖ్యలతో ఇరుక్కుపోయామని భావిస్తోందట బీఆర్ఎస్. ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారని ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 రోజులుగా ఇదే విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలనే దానిపై బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం హైదరాబాద్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కొంత బలంగా ఉంది. ఓటు బ్యాంకుగా చూస్తే తక్కువ ఓట్లే ఉన్నప్పటికీ మిగతా ఓటర్లను ప్రభావితం చేసే రేంజ్లో కమ్మ సామాజిక వర్గం ఉంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ పరిణామం పార్టీకి నెగిటివ్గా మారుతుందేమోనని గులాబీ దళంలో మథనం జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గం తమకు దూరమైతే ఎలా అని గులాబీ నేతలు కంగారు పడుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల టైంలో హైదరాబాద్లో తమకు కమ్మ సామాజిక వర్గం వెన్నంటి నిలిచిందని చెబుతూ ఉంటారు బీఆర్ఎస్ నేతలు. వాళ్ల వల్లే గ్రేటర్ పరిధిలో ఎక్కువ మంది కార్పొరేటర్లు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలవడం సాధ్యమైందని మాట్లాడుతుంటారు. పార్టీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని కేటీఆర్ దూషించినట్టుగా వచ్చే వార్తలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ దిశగా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్లో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలతో మీడియా సమావేశాలు పెట్టిస్తున్నారు. గతంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనంటూ చెప్పుకొస్తున్నారు. ఒక దశలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గం చెందిన అభ్యర్థిని నిలబెడుతుందని, దమ్ముంటే మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడతారా అంటూ సవాల్ విసురుతున్నారు గులాబీ నేతలు. దీంతో పాటు తెలంగాణ సెంటిమెంట్ను కూడా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ కెచ్చువేస్తోంది. ఆంధ్ర నేతలు తెలంగాణకు చెందిన తమ పార్టీపై, నేతలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కీలకమైన జీహెచ్ఎంసీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి డ్యామేజ్ కంట్రోల్ కోసం అన్ని రకాల అస్త్రాలకు పదును పెడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు.